రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా అనగానే సలార్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ లో యష్ని చూపించిన దానికన్నా ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడు అని డౌట్ పడ్డారు. కానీ సలార్ 1 రిలీజ్ ఫైర్ ని రెబల్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా మాస్ ఎలివేషన్ తో సంచలనం సృష్టించాడు. అయితే సలార్ 1 వచ్చి ఏడాది దాటుతోంది. సలార్ 2 శౌర్యాంగ పర్వం కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. సలార్ 1 ఏడాది పూర్తయిన సందర్భంగా సలార్ 2 గురించి, సలార్ 1 సీన్స్ గురించి ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సలార్ 1 గురించే కాదు, సలార్ 2 ఎలా ఉండబోతుంది అన్న దాని మీద ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు. తన కెరీర్ లో బెస్ట్ వర్క్ గా ఇది ఉండబోతుంది అని చెప్పుకొచ్చారు. ఇద్దరు ఇన్నోసెంట్ పీపుల్ మధ్య ఉన్న స్నేహం వైరంగా ఎలా మారింది అన్నది సలార్ కథ. అయితే తన ముందు సినిమాను ఒక భాగంగా పూర్తి చేయాలని అనుకున్న సినిమా తీస్తున్న టైంలో 2 భాగాలుగా ఫిక్స్ అయ్యానని అన్నారు. ఇక సలార్ కథలో ప్రభాస్ కి క్లైమాక్స్ చాలా ఇష్టమని, సినిమా చర్చల్లో ఉన్న టైంలో ప్రభాస్ ఇచ్చిన సలహా సినిమా రూపురేఖలనే మార్చేసాయని ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. సినిమా అంతా కూడా ఒకే ఎమోషన్ క్యారీ అవుతుందని, ఇద్దరి ఇన్నోసెంట్ పీపుల్ మధ్య వైరం ఎలా ఉంటుందోనని చూస్తారు. సలార్ 2 తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ అవుతుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. సలార్ 1 తర్వాత సలార్ 2 బదులుగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా లాక్ చేసుకున్నారు. తారక్ తో చేస్తున్న సినిమా ఒక భాగంగా ఉంటుందా లేదా 2 భాగాలా అన్నది క్లారిటీ అయితే లేదు. సలార్ 2కి మాత్రం ప్రశాంత్ నీల్ ఇస్తున్న ఎలివేషన్ రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అయితే అందిస్తుంది. సలార్ 2 శౌర్యాంగ పర్వం క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని రెబల్ ఫ్యాన్స్ కి మాస్ స్పీడ్ పక్కా అన్నట్లు అయితే తెలుస్తోంది.